ఏదైనా వస్తువు కావాలంటే ఏ షాప్కో షాపింగ్ మాల్కో వెళ్తుండేవాళ్ళమి. ఇప్పుడు రోజులు మారిపోనాయి. అంత స్పీడ్ యుగం. నెట్లోని బటన్ నొక్కితే చాలు ఆయా వస్తువులు మన ఇంటి తలుపు కొట్టేసి వచ్చి పడిపోతాయి. ఇవన్నీ నాణ్యతగా సక్రమంగా ఉంటే సంతోషమే. కానీ ఈ బిజినెస్లోని శిలక్కొట్టుడు పెరిగిపోవడంతో చిన్నోడికి సిరాకెట్టిపోయింది. ఆన్లైన్లోని ఆఫర్లు చూస్తే పరసనోని సొమ్ముకి పోగాలం వచ్చేస్తుంది. ఈ మధ్యన కుర్రోలేటి పెద్దోలేటి శానోటి మంది బయట ఎవడు కొనడం లేదు. అండర్వేర్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ దాకా, కట్సీప్ నుండి కంప్యూటర్ దాకా, సున్నీ నుండి కన్నీని ఆన్లైన్ బజార్లోనే. ఈ ఆన్లైన్ సోకులు ఎక్కువైపోవడంతో ఆ కంపెనీ వాళ్ళు కళ్ళు మూసి జల కొట్టేస్తారు. ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకబేటలు వస్తున్నాయి. ప్యాకెట్ టిప్పి చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇలాంటి ఇప్పటికే సేనా చోట్ల కస్టమర్లకి కాకినాడ కాజా తినిపించేసినాయి. మన ఊర్లోనైతే ఓ ఉక్కు ఆఫీసర్ని ఉలుక్కు పడేలా చేసినది మాయదారి కంపెనీ. స్టీల్ ప్లాంట్లోని ఆర్ఎస్ఆర్ఎస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ కోరమానిపాలెం దగ్గరలో ఉంటారు. సంక్రాంతి పండగని మంచి ఆఫర్లు ఉన్నాయని ముచ్చటపడి పేటీఎం ద్వారా ఓ ట్యాబ్ని హర్యానాలోని ఓ ఎలక్ట్రానిక్ కంపెనీ నుండి బుక్ చేస్తే పార్సిల్లోని కొరియర్ ద్వారా ఏటొచ్చాయి అనుకుంటారు. రాళ్ళు వచ్చాయి. కొరియర్ తీసి చూస్తే ఛార్జింగ్ వైరును 2 నున్నట్టు రాళ్ళు చూసి ప్రేమ్ కుమార్ ఫేస్ ఫీలింగ్లు మారిపోనాయి. వెంటనే పేటీఎం మోడికి ఈమెయిల్లోని కంప్లైంట్ వెళ్ళిపోనది. ట్యాబ్ ఆర్డర్ ఇస్తే స్టోన్స్ వచ్చాయి ఎట్రా అని ఆ ఉక్కు ఆఫీసరు ఉసూరు మంతండ్రు. సో ఇటీవల పండగ సమయంలో 15వ తేదీన మా అవసరార్థమై ఒక ట్యాబ్ బుక్ చేయడం జరిగింది. పేటిఎం ద్వారా ట్యాబ్ బుక్ చేయడం జరిగింది. సో 23వ తేదీన బుక్ చేసిన ట్యాబ్ బదులుగా డెలివరీ 2 రాళ్లు డెలివరీ చేయబడినాయి. మేము నిర్ఘాంతపోయాం చూసి. సో ఇటువంటి మోసాలు జరగకుండా కట్టుదిట్టమే ఏర్పాట్లు చేయవలసిందిగా పేటిఎం వారిని మరియు ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనం చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇటువంటి మోసాలు జరగడం వల్ల ప్రజలు మరింత భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి ఆర్థిక నష్టం ఎవరికి జరగకుండా ఖచ్చితంగా ప్రొడక్ట్ డెలివరీ చేస్తారని ఆశిస్తూ ఇలాగా ఇవాళ కొత్త కాదు ఇది. ఆన్లైన్ షాపింగ్ అమెజాన్, స్నాప్డీలు, ఫ్లిప్కార్ట్, షాప్ క్లూజు, ఈబే, ఎవడబే ఇలాగ వీటికి నెక్కడొక్కనేదు. నెట్ ఆన్ చేసి ఫోన్నోనో ట్యాబ్నోనో ఆ ల్యాప్టాప్లోనో సిస్టమ్లోనో ఇలాంటివి చూస్తే దానికి ఏడు తక్కువ ఉండవు. అందమైన ప్రొడక్ట్లు, బ్రాండెడ్ కంపెనీలు, దానికి బ్రాండ్ అంబాసిడర్ల పోజులు, అటన్నిటికీ మించి అదిరిపోయే ఆఫర్లతోటి పెంట పేజీలోని కలరింగ్తో ఉండడంతో మన వాళ్ళకి చేతులు ఊరుకొంత ఏటి బై నవ్ అని బటన్ నొక్కెత్తే నెక్స్ట్ డేనో ఆ మరుసటి రోజునో ఇంటి ముందు బియ్యం బత్త అలాంటి బ్యాగ్ వేసుకొని ఒక కుర్రోడు ఓలిపోయి ప్యాకెట్ చేతులెట్టి పాకెట్ సింపిసిపోతాడు. ఆ ప్యాకెట్ ఇప్పి చూస్తే కొన్నిసార్లు షాక్ కొట్టిన కాకిలాగా పేసి మారిపోద్ది. అది చూసి నబోదీబో మండం. పోలీసు వాళ్ళకో కంప్లైంట్ కాగితం, రికవరీ కోసం కంపెనీలకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాయడంతో సగం టైం అయిపోద్ది. ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు లేవు. మన పశ్చిమ గోదావరి జిల్లాలోని గొలుసు తారక రామారావు అని ఓ బీటెక్ కుర్రోడు అల్లప్పుడు ల్యాప్టాప్ ఒకటి బుక్ చేస్తే పార్సిల్లోని ఎటొచ్చే తెలిసిన 2 ప్లేట్లు చపాతీని తినడానికి 4 పేపర్ ప్లేట్లును మా ఐదారి సోదా. ఒకరికి ఇటుకలు వస్తున్నాయి, మరొకరికి ఖాళీ డొక్కులు, ఇంకొకరికి తొక్కు. ఇలా టెవ్వారాలు చేస్తున్న అమెజానోడు అపర కోటీశ్వరుడు అయిపోతాడు. ఫ్లిప్కార్టోడు కోట్లు గడించేస్తాడు. స్నాప్డీలోడు సాపీ గెలిపోతాడు. కస్టమర్లే కొంగు తినేస్తాడు. ఓ అన్నిసార్లు అలాగ అయిపోద్దేటని ఎదురు ప్రశ్నలు ఆడొద్దు. అన్నిసార్లు కస్టమర్లు డబ్బులే ఇస్తాండ్రు. ప్యాకింగ్లో నిర్లక్ష్యమో, కొరియర్ బాయ్లు చేతివాటమో ఏదేటవని కస్టమర్కి కోరి కష్టాలు వచ్చినట్టు ఉన్నాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మాయిదారు ఆన్లైన్ కంపెనీలు డూబులు మాటలని మోసపోకండి. ప్యాకెట్ ఇంటికి వచ్చినప్పుడే ఆల ముందే ఇప్పి చూడండి. తేడా వస్తే మొఖానేసి కొట్టియండి. కంపెనీ వాళ్ళకి ఓ స్ట్రాంగ్ లెటర్ రాసి అంతు చూసియాల. ఇలాంటి మోసాలు చేస్తే పసరు తీసేస్తారా కస్టమర్లని అమెజాన్ వాడికి అబ్బ గుర్తుకు రావాలా. ఫ్లిప్కార్ట్ వాడికి ఫేవరొట్టుకోవాలా. పేటీఎం వాడి పైన కింద తెచ్చడిపోవాలా. స్నాప్డీల్ వాడికి సివరింగ్ వచ్చియాలా. ఇలాగ ఎవడైతే అవని మోసం చేసే కంపెనీ వాడికి ఇత్తడైపోవాలా. అలాగైతేనే గాని ఈ ఆన్లైన్ షాపులో 9లోకి రారు.
హాయిగా మన షాపుల్లోని కంటికి నచ్చింది నాణ్యమైనవి కొనుక్కోక ఆడేవడనో పెంచడం దేనికి? ఈ తలకాయ నొప్పి ఎందుకని? మా పక్కింటి పిన్ అంతుంది, మీరేటంటారు? 4 అడుగులు ఎత్తే ఏది కావాలంటే అది దొరికే మార్కెట్లు షాపులు బోల్డ్ అని ఉన్నాయి. చక్కగా షాపులకి వెళ్ళి కంటికి నచ్చిన వస్తువు 1కి 10 సార్లు చూసుకొని మనకు అందుబాటులో ఏదొస్తుందో అది కొనుక్కొని హ్యాపీగా ఉండక మీకెందుకీ తిప్పలో? ఇటుక మొక్కలోను గులకరాళ్ళను డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన కర్మ మీకేటి? ఓ పాలు ఆలోచించండి. టెక్నాలజీ ఉంది కదా అని మనీ పర్సల కన్నాలు పెట్టుకోకండి రోయ్.